చెంక్రంపల్లిలో భారీ వృక్షం కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అటు ములుగు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఎండిన పంటలకు ఊపిరినిస్తున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లోకి నీరు చేరుతోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వరంగల్ జిల్లాలోని ప్రధానంగా ములుగు భూపాలపల్లి జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన పడుతుంది. ఇప్పటి వరకు సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా కూడా పెద్ద వర్షాలు పడలేదు, పెద్దగా వర్షాలు లేవు. జూలైలో కూడా వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. అయితే గత రాత్రి నుంచి ఇటు ములుగు జిల్లాలోని తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపేట, వాజేడు, వెంకటాపురం, మంగపేట మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే చెరువుల్లోకి, చిన్న చిన్న కుంటల్లోకి వర్షపు నీరైతే చేరుతుంది. దీంతో రైతులు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈపాటి వర్షాలు కూడా రాకపోవడంతో రైతులు ఇక ఈ సీజన్లో పంటలపైన, పంట సాగుపైన ఆశలు వదులుకున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాలు ఆశాజనకంగా మారాయి. ప్రధానంగా రాత్రి నుంచి ఎక్కువ మోతాదులో మంగపేట మండలంలో అధిక వర్షపాతం నమోదైందని అధికారులు చెప్తా ఉన్నారు. ఈ సీజన్లో ఇదే పెద్ద వర్షం అని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు భూపాలపల్లి జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా కాటారం మండలం, ఇటు భూపాలపల్లి రూరల్ మండలంలో భారీ వర్షం పడుతుంది. కాటారంలో కురుస్తున్నటువంటి వర్షాలకు చిన్న చిన్నగా చెరువులు, కుంటల్లోకి వాటర్ అయితే చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాటారం మంతని మార్గంలో కూడా ఒక భారీ వృక్షం, శంకరంపల్లి దగ్గర భారీ వృక్షం కూలడంతో అక్కడ ఇటు కాటారం, అటు మంతని వెళ్ళేటువంటి ఆ మార్గంలో వెళ్ళేటువంటి వాహనాలకు అంతరాయం కలుగుతుంది. ఇటువైపు అటువైపు ఇరువైపులా కూడా వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ చేసేటువంటి పనిలో ఉన్నారు. మరోవైపు భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ మైన్స్లో కూడా కొంత వాటర్ చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. ఈ చిన్నపాటి వర్షాలకే బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని మనం చెప్పుకోవాలి. అయితే ఇటు భూపాలపల్లి, ఇటు ములుగు జిల్లాలో రాత్రి నుంచి కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో కూడా కొన్ని చోట్ల, మహబూబాబాద్ టౌన్తో పాటు రూరల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇటు హనుమకొండ, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇటు జనగామ జిల్లాలో కూడా కొంతమేర మాత్రమే వర్షాలు పడుతున్నాయి. ఇటు ఘన్పూర్ కావచ్చు, ధర్మసాగర్ మండలాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఈ సీజన్లో పెద్ద వర్షాలు కురవకపోవడంతో రైతులు కొంత ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. చాలా చోట్ల రైతు వరుణ యాగాలు చేశారు, కప్పతల్లి ఆటలాడారు. నిన్న కూడా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వరుణ యాగం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాత్రి నుంచి ములుగు భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు అయితే రైతులకు వ్యవసాయం మీద కొంత సాగు చేసుకునేందుకు అవకాశాలు ఉండడంతో రైతులు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగు పనులకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.